సంవత్సరం అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున ప్రతిదీ కూడా పథకం అమలు చేస్తూ ఉన్నారు, నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం అసలు పరిపాలన ఎలా ఉందంటారు? ఏంటి మీరేమనుకుంటారు? అభిప్రాయం అయితే పరిపాలనలో బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అపోజిషన్ పార్టీ చాలా ఉంది. దానికి ఇప్పుడు కొన్ని రైతుల పరంగా కూడా కొన్ని మంచి పనులే చేశాడు. ఇప్పుడు కాలువలు అయి ఉన్నాయి, కాలువలు మొత్తం ఆయన క్లియర్ చేసిన మాట వాస్తవం. రోడ్లు ఉంది, రోడ్లు అంతకు ముందు బళ్ళు తిరగలేని పరిస్థితి. అవును, ఎన్నో యాక్సిడెంట్. రోడ్లు కూడా చాలా బాగు చేశాడు, ఇన్ని ఏరియాల్లో కూడా బాగు చేశాడు. సో కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మీరు అన్నట్టుగా ఓర్వలేనితనం దానివల్ల ఉపయోగం లేదు కదా బాబా. ఇప్పుడు ప్రజలు నన్ను ఎందుకు 151 నుంచి 11కు తెచ్చారు అని ఆలోచించే ఆలోచన ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఏదో చెప్పుకోవడం తప్ప ఈ తక్కువ చేశారు అనేది అనవసరం. అవును, ప్రజలు మంచిగా చేసేవాళ్ళు. అదేంటి నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని మీరు కనుక డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్తాం, అందరూ రాజీనామా చేస్తాం అంటున్నాడు. అసెంబ్లీకి రాను అంటే వస్తానికి లేదు, ఆడికి అవకాశం లేనప్పుడు. ఎమ్మెల్యేగా గెలిచాడు కదా బాబాయ్, ఎమ్మెల్సీ గెలిచాడు, వాడు వస్తానికి లేదు అవకాశం. రాను అంటే ఎవడు కావాలాడు? అంతేగా. ఒకప్పుడు చంద్రబాబు పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్ని ఏళన చేశాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఏదో పనులు ఏదో కథలు మాట్లాడటం, హేళనగా మాట్లాడటం, ఇవన్నీ చూసే కదా జనాలు కూడా మీరు అవసరం లేదని చెప్పి 11 సీట్లు నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే అదేమంటే నేను ఇప్పుడు రాజీనామా చేస్తాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం అంటాడు. వెళ్తాడంటారా? పోనీ నిజంగా రాజీనామా చేసే ఉద్దేశం ఉందంటారా ఆయనకి? రాజీనామా చేసే ఉద్దేశం లేదు. ఎన్ని బెదిరింపులు చేశాడు అనుకో, ఇక లేదు అడిగి, ఇక లేదు. జనాలు కళ్ళల్లో చూస్తారు, ప్రతిదీ చూస్తున్నారు కదా, కళ్ళతో చూస్తున్నారంటారా? కాబట్టి ఇక మళ్ళీ అనేది లేదు, ఇక ఛాన్స్. ఏదో వాడు చెప్పుకుంటా. ఈ రోజున ప్రతిదీ కూడా అంటే ప్రైవేట్ పరం, ఈ రోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి దోచి పెడుతున్నారు అంటున్నాడు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది అవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఎవరైనా పెద్దలు లేకపోతే వాళ్ళు ఉదారంగా మేము ఈ హాస్పిటల్ దత్తత తీసుకుంటాం, లేకపోతే ఇవి మేము ఇవి ఇస్తాం, ఈ బెడ్లు ఇస్తాం, లేకపోతే ఇవి ఇస్తాం అని చెప్తే దాన్ని స్వాగతించాలి అని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతిని నిజంగా పూచిలాగా చూపిస్తున్నారంటే ఎలా చూడాలి బాబాయ్? కాదు బాబాయ్, అంటే నిజంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు కానీ లేదా పెద్ద మంచి మనసున్న వాళ్ళు లేరంటారా దేశాల్లో? దేశాన్ని బాగు చేసే దానికోసం చాలా మంది ఉన్నారు విరాళాలు ఇచ్చేవాళ్ళు. అవును, కానీ దాన్ని వాళ్ళు అవగాహనతో దాన్ని వ్యవహారం చేస్తున్నారు తప్ప అవును ఈ దోగుసులు ఆటలు ఇవన్నీ వాళ్ళకి తెలియవు. సో ఇంకా జనాలు నమ్ముతారని నేను జగన్మోహన్ రెడ్డిని % కూడా లేదు. రైట్. మీరు గమనించింది బాబాయ్, మీరు గమనించింది ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పథకం వచ్చింది, ఇది బాగానే ఉంది అని మీరు గమనించిన పథకాలు ఏంటి బాబాయ్? సూపర్ 6లో అవును, స్త్రీ శక్తి ఉచితం, పెన్షన్ ఇస్తున్నాడు, తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ కానీ. సో బాగానే ఉందంటారా? పరిపాలన బాగానే ఉందంటారా? రైట్, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇంకేం అభ్యంతరం లేదు. మరి రైతులు అల్లాడిపోతున్నారు, ఎరువులు ఒక్కటే కొరత వచ్చింది, యూరియా కొరతే గానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన కష్టపడి పరిశ్రమలు తేవాలి, లేకపోతే ఇవి తేవాలి ఇవి తేవాలని వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అంటున్నాడు. న్యాయమేనా అది? అది న్యాయం కాదు, అన్యాయమే. అన్యాయమే. ఇక ఆయన రాడు. ఎందుకంటే వాళ్ళ తాత పేరు వాళ్ళ నాన్న పేరు కూడా బాగొట్టాడు, అయిపోయింది. అదేంది బాబాయ్, ఇప్పుడు మళ్ళీ మీరు గనక అసెంబ్లీకి రాలేదని సభ్యత్వాలు రద్దు చేస్తే మళ్ళీ మేము రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాం అంటున్నాడు. అవన్నీ ఒట్టి మాటలే. అంతేనా? చేయడంటావా? అంత నమ్మకంగా చెబుతున్నాడు. రెండోది మీ ఆడుండని మీ వ్యవహారం తేలుతాను అంటున్నాడు అందరినీ. ఆ మాటలు కాస్తారా ఓటు చెప్పయ్యా? అంతేగా. కాదు బాబా, ఇప్పుడు ఓటర్ మహామేధావులు, రాజకీయ నాయకుల కన్నా కూడా ఓటేసేవాళ్ళు మహామేధావులు. మేధావులు కాబట్టి వీళ్ళకి 51 సీట్లు ఇచ్చారు, ఇది 11 వచ్చింది. ఓటర్ మేధావి. ఓటర్ కూడా చంద్రబాబు గారు ఇంకా బాగా చూసుకోవాలి. ఈ డోక్రా వాళ్ళకి ఇప్పుడు 151 నుంచి మనం 11కి ఎందుకు వచ్చాం? వాళ్ళు 160
164 సీట్లు వాళ్ళకి ఎలా వచ్చింది? ఇవన్నీ అసలు ఆలోచించే పరిస్థితి ఉందంటావా? ఏమి లేదు, ఇక్కడ రాదు. ఎందుకు మరి పదే విమర్శించడం? అనవసరమైన మాటలు అవన్నీ, అవసరమైంది ఒక్కటి కూడా లేదు. ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రైవేట్ వాళ్ళతో కలిసి దాన్ని బాగు చేద్దాం అని చెప్పి పీపీపీ పద్ధతి అని చెప్పి తీసుకొస్తే, అంటే మీలాగా ఎవరైనా మంచి చేయాలి ఊరికి, లేకపోతే కొంతమంది పేదవాళ్ళకి సాయం చేయాలి అనుకునే వాళ్ళు ముందుకు రారా బాబాయ్? ముందుకు వస్తారా రాదా? బంగారం వస్తారు, మంచిగా వాళ్ళ కోసం ముందే ఉంటారు అంతే. అందరూ తెలిసిపోతుంది అయ్యా. అంతేగా. ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్ తీసుకుంటూ ప్రపంచం అంతా చూపిస్తున్నారు. అవును, మరి అదే పెద్దోళ్ళకే తెలియదు. మెడికల్ కాలేజీలు దోచి పెడతాం. అనవసరమైన మాటలు ఏదో చెప్తా ఉంటారు కానీ జనానికి తెలుసుగా అనవసరమైన మాటలు అవన్నీ. మీరు గమనించిన ఏంటి బాబాయ్ సూపర్ 6 పథకాల్లో? అసలు మీరు గమనించిన పథకాలు బాగానే ఉన్నాయా? పింఛన్ వస్తుంది నాకు. అవును, అబద్ధం ఎందుకు, చక్కగా పింఛన్ వస్తుంది. మా ఆడవాళ్ళకి డోకరాలో ఉంది, డబ్బులు వస్తున్నాయి, అన్ని బాగా. అన్నదాత సుఖీభవ అని కానీ పిల్లలకి ఎవరికైనా ఉంటే ఒకవేళ మీరు చూసుంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారయ్యా. మా మనవడు ఉంటే ఇద్దరికి ఇచ్చేసారు. గ్యాస్ సిలిండర్లు అని, గ్యాస్ సిలిండర్ వచ్చేసింది మొన్న ఇచ్చారు. ఈ డబ్బులు ఎత్తారు కానీ వాళ్ళు చిల్లరలు ఇచ్చేది అన్ని బాగుండేయ్యా. 3 రోజులు కూడా ఇచ్చేసారు. మరి ఏ ధైర్యంతో మళ్ళీ నేను వస్తాను, నేను మీ అంత తెలుస్తాను, తీసుకొస్తాను, ఈ మాటలన్నీ అవన్నీ తప్పు అయ్యా, అవన్నీ తప్పు. ఆయనకి బ్రహ్మాండంగా ఉంటది పరిపాలన, బ్రహ్మాండంగా ఉంది. అమెరికా చేస్తాడు చంద్రబాబు గారు మళ్ళీ, అంతే గ్యారెంటీ. అంత నమ్మకంగా ఎందుకు చెబుతున్నావు బాబాయ్? ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేసుకొచ్చాడు అయ్యా బాగా అందరికి. ఇలా ముసలోళ్ళకి, పిల్లలకి, అవిటోళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. రోడ్లని రోడ్డు అసలు ఎంత మంది పడిపోయారు, చచ్చిపోయారా ఉన్న ఈ రోడ్డు మీద చాలా మంది చచ్చిపోయారు. అలాగే కాలువలు, మంచి నీళ్లు అన్ని బ్రహ్మాండంగా ఉండేయా. ఇప్పుడు ఆయనకి తగ్గట్టుగానే బాబాయ్ ఈ రోజు లోకేష్ గారు కూడా యువ నాయకుడుగా మొన్న మెగా డిఎస్సి టీచర్ పోస్టులు నిర్వహించడం కానీ, లేకపోతే ఈ రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకి మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఆయన తండ్రికి దగ్గర కొడుకేనంటావా? బ్రహ్మాండం, నెంబర్ 1 ఆయన లోకేష్ గారు బాగా చేస్తున్నాడు. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు లోకేష్ ని. గ్యారెంటీగా అమెరికా ఉద్దే మన దేశం అంతే. బ్రహ్మాండంగా పిల్లలందరూ చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు ఎత్తాడు, కంపెనీలు ఎత్తాడు, అన్ని రోడ్లన్నీ బాగు చేస్తాడు. ముసలివాళ్ళకి మొత్తవాళ్ళకి కూడా బ్రహ్మాండంగా చూస్తున్నాడు. మంచి జగన్మోహన్ రెడ్డి అయితే నమ్మరు, పొరపాటు నమ్మరు. అసెంబ్లీకి హాజరవ్వాలి, జనం ఓట్లు గెలిపించారు, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా రాజీనామా మెజార్టీ లేనప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడతారు, అంతే కదా. కానీ అంటే ఆయన ఏ ధైర్యంతో మేము ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేస్తాం లేదా ఎన్నికలకు వెళ్తాం అంటున్నారు? అంటే కూటమి ప్రభుత్వం ఇంత విజయవంతంగా పరిపాలన చేస్తున్నా అంటే ఆల్రెడీ సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో జనాలు చెప్తున్నారు ఈ రోజున అన్ని పథకాలు అందుతున్నాయండి అని. అయినా ఏ ధైర్యంతో ఆయన ఎన్నికలకు వెళ్తాం అంటున్నారు అంటారు? అంటే కేవలం ఒక మాట అంటే సరిపోద్దనే, లేకపోతే ఏంటి? ఎందుకంటే మళ్ళా ఆ సీట్లు కన్ఫామ్గా వస్తాయని ఆయన నమ్మకం. ఎలా ఎంతవరకు వేస్తారో తెలియదు. గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళ ప్రైవేట్ బందీగా చేసి గెలుస్తారు ఆడ. ఈసారి ఆ సీట్లు కూడా రావు, పర్సెంట్ కూడా ఉండవు, ఎంపీ సీట్లు కూడా పోతాయి. ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా నిన్న 3 మారుతున్నారు కదండి. అంటే వాళ్ళకి ప్రభుత్వం పనితీరు నచ్చే కదా మారితే, ఒకవేళ మారటం అంటే జరిగితే అది జరిగేది. మరి ఇప్పటికైనా అంటే ప్రజలు ఎందుకు మనకు 11 సీట్లు ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటున్నారంటారా? ఇంకా ఆయనకు ఆలోచన రాదండి, ఏకపక్షం అంతే. ఆయన నిర్ణయమే ఆయన. జనాలు ఏమనుకున్నారు, జనాన్ని బట్టి మారుతాము లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట అందుకున్నారు, మళ్ళీ మేము అమరావతిలోనే ఉంటాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఈసారి గెలిచినప్పుడు మేము చేస్తామని. అంటే గత 5 ఏళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ అమరావతితో రావట్లేదు కదండి. పక్క మినిస్టర్ పక్కన సలహాదారుతో చెప్పిస్తున్నాడు, ఆయన నోటితో రావట్లేదు. ఆయనకైతే ఆ చిత్తశుద్ధి లేదు అసలు. ఎందుకు సార్ అమరావతి అంటే ఆయనకు అంత ఇదే ఎందుకు అసలు? ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం, ఆల్రెడీ అక్కడ సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగేది అక్కడే. దాన్ని ఏదో డెవలప్ చేయొచ్చు కదా, చేయాలనుకోవచ్చు కదా ఆయన, ఎందుకని అంటారు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తే ఆయన యాంటీ చేస్తే ఆయన చేయడం అంతే. అంతే తప్ప జనాలు ఎందుకు మనల్ని తిరస్కరించారు ఏంటి, మళ్ళీ మనం మారాలి లేకపోతే ఏమైనా తెలుసుకోవాలి ఇట్లా ప్రయత్నం చేయరా? ఆయన చేయాలనుకుందే చేస్తాడు కానీ ఆయన నోటితో ఆయన చెప్పడం. బాగానే ఉందంటారా పరిపాలన ఈ సంవత్సరం నుంచి చూస్తాం కదా? బాబా ఈ రోజున సంక్షేమ పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినాయి, సూపర్ 6 మేము బాగానే అమలు చేస్తాం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడికక్కడ పథకాలకు సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి, సామాన్య పబ్లిక్ మీరేమనుకుంటున్నారు?
అనుకునేదే ఒకటి అన్నీ ఆయన చెప్పి మొత్తం అమలు పరుస్తున్నాడు. బాగానే ఉంది అనుకున్నారు పరిపాలన. ఏమి చేయట్లేదు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. వైసీపీ నాయకులు చేయట్లేదు అన్నారు, టీడీపీలో చేస్తున్నారు అంటారు. చేసేదేందో చేయలేదో జనానికి తెలుసు. మీరు గమనించింది ఏంటి బాబు, మీరు కళ్ళతో చూసి గమనించింది అన్ని చేస్తానాలు అన్నీ వచ్చేసినాయి. అంటే పెన్షన్లు అంటారా లేకపోతే తల్లికి వందరా? తల్లికి వందనాలు కానీ 3 సిలిండర్లు కానీ ఇవన్నీ వచ్చింది. సో అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒకవైపు అమరావతి చూస్తే అమరావతిని నిర్మాణం చేసుకుంటూ ఇంకోవైపు పోలవరం చేయాలని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన కష్టపడుతున్నారంటారు లేకపోతే ఏదో మాటలే చెప్తున్నారంటారు? ఆ వయసులో ఆయన అంత కష్టపడితేనేగా ఈ ఇతర దేశాల నుంచి కంపెనీలు కానీ మన కేంద్రం నుంచి నిధులు కానీ ఇవన్నీ రాజధాని కానీ పోలవరం కానీ సంక్షేమ పథకాలు ఇవన్నీ డబ్బులు నిధులు కూర్చుకోవడం నెత్తింపులు కష్టపడితేనే కదా అవన్నీ. సో మీరు ఒక గ్రామంలో ఉన్న వ్యక్తిగా ఈరోజు గ్రామీణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఆయన కూడా బాగా కన్నా చాలా నేర్చుకున్నాడు. చాలా బాగానే ఉంది ఆయన పనితీరు. వీరికి మీద చాలా మెరుగ్గా రాజకీయంలో నింపుతాడు. అలాగే లోకేష్ గారు సార్, యువ నాయకుడుగా లోకేష్ గారు కూడా పోయినసారి మంత్రి అయ్యాడు, సీనియారిటీ పెరిగింది. ఆయన కూడా చాలా విద్యాశాఖ మంత్రిగా ఈ రోజున డిఎస్సి టీచర్ పోస్ట్ అని కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం అని కానీ అన్ని బాగానే ఉన్నాయా సార్ స్కూళ్ళల్లో? ఇబ్బంది ఏం లేదు. రైట్. అన్ని కొత్త పెట్టేసేస్తున్నారు స్కూళ్ళకి. సో ప్రభుత్వం అయితే బాగానే ఉందంటారు, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఈ రోడ్లు అవి కూడా పర్వాలేదా సార్ ఇప్పుడు? రోడ్డు మరి అన్ని ఆయన వచ్చినాక అన్ని వేసారు కదా, వేసారు. సిమెంట్ రోడ్లు కూడా దాదాపు అయిపోయినాయి. సో ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఏదో అసలు ఏదో ఒకటి బురద చల్లాలి అనే విధంగా అంటే ప్రతిపక్షం ఉంటది కదా, ప్రతిపక్షం ఉంటది అంటుంటారు. వాళ్ళు అనే కొద్దికి వీళ్ళు ఇంకొకరు ఎక్కువ చేస్తే ప్రజలు నమ్ముతారు. సో అంటే ఒకటే మాట 10 సార్లు చెప్తే జనాలు నమ్ముతారు అన్నట్టు అంటారా? అది ప్రతిపక్షం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఒకే మాట 10 సార్లు చెబుతాడు, జనంలో నాటుకుపోయిద్దని. ఏమీ లేదు, ఆయన ఉన్నప్పుడు చూశారుగా. కానీ జనాలు అంత అమాయకంగా ఉన్నారంటారా? 151 నుంచి 11 సీట్లకి ఇచ్చిన జనాలు అమాయకంగా ఉంటే చంద్రబాబుకి 23 ఎందుకు ఇస్తారు? ఒక్కసారి చూద్దామనే దాని మీద ఇచ్చారు. అది అమాయకంగా లేకపోబట్టేగా 11 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఓటర్ ఏమి అమాయకుడు లేదా పిచ్చోడేం కాదు, కాసుకొని ఉంటాడు, అన్ని తెలుసు. దాని టైం వచ్చిన దాకా రైట్ ఇబ్బందులు పోయినా టైం వచ్చిన దాకా. Please subscribe to Leo News for more videos.